నైరుతి బంగాళాఖాతంలోని శ్రీలంక తీరంలో ఏర్పడిన దిత్వా తుఫాను ఉత్తర వాయువ్య దిశగా వేగంగా కదులుతోంది. ప్రస్తుతం పుదుచ్చేరికి 330 కిలోమీటర్లు, చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. తుఫాను ప్రభావంతో రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తాలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరికలు జారీ చేశారు. శనివారం మధ్యాహ్నం నుంచి కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఆదివారం కోస్తాంధ్రలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. డిసెంబర్ 1 నుంచి వర్షాల తీవ్రత క్రమంగా తగ్గుతుందని తెలిపింది. దిత్వా తుఫాను ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు వేగంగా కదులుతున్న నేపథ్యంలో తమిళనాడులోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ శనివారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాను కారణంగా అతి భారీ వర్షాలు, ప్రచండ గాలులతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం దిత్వా తుఫాను శనివారం శ్రీలంక తీరాన్ని దాటి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి మరింత బలపడే అవకాశం ఉంది. ఇది నవంబర్ 30వ తేదీ తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణాంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోకి చేరుకుంటుందని ఐఎండీ వెల్లడించింది. తుఫాను ప్రభావంతో శని, ఆదివారాల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కొన్నిసార్లు వీటి వేగం గంటకు 90 కిలోమీటర్ల వరకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. కడలూరు, మైలాదుతురై, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలతో పాటు పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ ప్రకటించారు. బలమైన గాలులకు చెట్లు కూలిపోవడం, మట్టి ఇళ్లు దెబ్బతినడం, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడం వంటివి జరగవచ్చని ఐఎండీ హెచ్చరించింది. పట్టణ ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.